ఇక ఇది ఇట్లా ఉంటే ఇక కాంగ్రెస్లోకి గుత్తా వేం నరేందర్ రెడ్డితో అమిత్ రెడ్డి భేటీ భువనగిరి కాంగ్రెస్ టికెట్ కోసమేనని టాక్ నిన్నటి సెగ్మెంట్ మీటింగ్కు వెళ్ళని సుఖేందర్ రెడ్డి అన్నటువంటి వార్తను చూసుకోవచ్చు. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి ఎక్కడ పచ్చగుంటే అక్కడికి పోతాడు పక్కా ఇది. కాబట్టి గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఆయన కొడుకు అమిత్ రెడ్డిని తీసుకుపోయి కాంగ్రెస్ కండువ కప్పించి రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికలు ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఈయనను గెలిపించుకునేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళ కొడుకు కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనేమో బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు, కొడుకునేమో కాంగ్రెస్ పార్టీలోకి చేస్తారట. దీన్ని సహించలేనటువంటి ఆ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి ఎవరైతే జానారెడ్డి ఉన్నాడో జానారెడ్డి మాత్రం సహించట్లేదు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆయన పార్టీలకు వచ్చేటువంటి ఆస్కారం ఉండొద్దు, ఒకవేళ వచ్చినప్పుడు కూడా తన కొడుకు టికెట్ ఇవ్వద్దు, నా కొడుకు మాత్రం టికెట్ ఇవ్వాలని చెప్పేసి జానారెడ్డి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో మరి ఏ విధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటే ఒకరిపైన ఒకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శించబోతా ఉన్నారు. ఒక పక్కన గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మరొక పక్కన జానారెడ్డికి గతంలో కూడా వాళ్ళ కొడుకు టికెట్ ఇవ్వడం జరిగింది, అక్కడ నాగార్జున సాగర్ నుంచి గెలవడం జరిగింది. కానీ మరి ఒకటే టికెట్ ఇస్తారా, మళ్ళీ ఆయన వాళ్ళ ఇంకొక కొడుకు ఎంపీ కావాలని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి దీన్ని ఏ విధంగా చూస్తున్న నల్గొండ ప్రజలు అనేది కూడా చూడాలి. నల్గొండలో మొత్తం పూర్తి స్థాయిలో రెడ్డిమయం అయిపోయింది. ఎవరు వచ్చినప్పుడు కూడా మళ్ళీ రెడ్డే కావాలి. ఆ నల్గొండకు ఆ భువనగిరికి అటు పక్కపట్టి ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉంటాయో ఒక పక్కన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్టులు మొత్తం అంతా రెడ్డిలే. ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కూడా నల్గొండ నుంచి ఏదో ఒక రెడ్డికి అయితే పోతుంది, బీసీకో లేకపోతే ఇక వేరే వాళ్ళకైతే వచ్చేటువంటి ఆస్కారం ఉండదు, కేవలం రెడ్డిలే. ఇక కాంగ్రెస్లోకి గుత్తా వేం నరేందర్ రెడ్డితో అమిత్ రెడ్డి భేటీ భువనగిరి కాంగ్రెస్ టికెట్ కోసమేనని టాకు నిన్నటి సెగ్మెంట్ మీటింగ్కు వెళ్ళినటువంటి సుఖేందర్ రెడ్డి అన్నటువంటి ఒక వార్తనైతే చూసుకోవచ్చు. ఇది పూర్తి స్థాయిలో 2వ పేజీలో కూడా ఉండడం జరిగింది. అసలు వీళ్ళు ఏ పార్టీలో ఉంటా ఉన్నారు, అసలు వాళ్ళ నాన్న కూడా పార్టీ మారుతా ఉన్నాడా, ఆయనే ఒక పక్కన శాసన మండలి చైర్మన్గా ఉండడం జరిగింది. గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నల్గొండ పార్లమెంటు స్థానం మీటింగ్కు గుత్తా సుఖేందర్ రెడ్డి గైర్హాజరయ్యారు. సీన్ కట్ చేస్తే ఇవాళ ఉదయం ఆయన కొడుకు నల్గొండ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న గుత్తా అమిత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ టికెట్ కోసమే అమిత్ రెడ్డి భేటీ అయ్యారని చర్చ మొదలవుతుంది. నల్గొండ టికెట్ను ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వం జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డికి ప్రకటించింది. భువనగిరి స్థానాన్ని పెండింగ్లో పెట్టింది. అమిత్ రెడ్డి భువనగిరి టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే వేం నరేందర్ రెడ్డిని కలిసినట్టు ప్రచారం కొనసాగుతోంది. కథం అక్కడ ఎవరైతే భువనగిరి నుంచి ఇంతకుముందు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ చినిగేటట్టుగా ఉన్నది ఇప్పుడు, అంతే కదా. ఇక ఆల్రెడీ భువనగిరి నుంచి ఎవరైతే నల్గొండ స్థానం నుంచి ఆయన టికెట్ కూడా ప్రకటించడం జరిగింది. ఇక మరి ఆయన టికెట్ని ఏమైనా కట్ చేస్తారా జానారెడ్డి కొడుకుది, లేకపోతే ఆయన జైన్ అయిన తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి చాలా రోజుల కానించి ఆశపడతా ఉన్నాడు ఎంపీ టికెట్ కోసం, మరి ఆయనకు సంబంధించినటువంటి టికెట్ని అడ్డుకొని ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డికి ఇస్తారో చూడాలి. మొత్తానికైతే మాత్రం వాళ్ళు పార్టీలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఆస్కారం అయితే కనబడతలేదు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి యొక్క అనుచరుడైనటువంటి వేం నరేందర్ రెడ్డితో సుమారుగా 2 గంటల పాటు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో ఇదే అంశం ఒక చర్చకు వచ్చడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ రేపట్లో వీళ్ళ యొక్క కుటుంబం మొత్తం మరి కాంగ్రెస్ పార్టీ వైపు నడిచేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. చూడాలి ఈ 2 రోజులలో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా ఈ 2-3 రోజులలో మరి ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి ఆస్కారంతో పాటు మరి 2వ లిస్టులో అన్ని పేర్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి మరి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ రాకముందుకు మరొక పక్కన సెకండ్ లిస్టు రాకముందుకే వాళ్ళ యొక్క దుకాణం సర్దుకోవాలన్నటువంటి ఉద్దేశంతో గుత్తా ఫ్యామిలీ అంతా పనిచేస్తూ ఉంది. ఇది గుత్తా ఫ్యామిలీకి సంబంధించినటువంటి పార్టీ మారేటువంటి అంశం. ఇక